హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. సో ఈ వీడియోలో టెట్కమ్ డిఎస్కి యూస్ఫుల్ అయ్యేలాగా మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి డిస్కస్ చేయబోతున్నాం. సో అందులో భాగంగా కొంత పార్ట్ ఈ వీడియోలో చూద్దాం. రిమైనింగ్ టోటల్ సిలబస్ అనేది అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ కమింగ్ టు ద టాపిక్. ఫస్ట్ గ్రోత్ అండి. సో గ్రోత్ అంటే ఏంటిది? మన బాడీ పార్ట్స్లో బాడీలో వచ్చే చేంజెస్ అన్నీ కూడా పెరుగుదల, అంటే అదే బాడీలో వచ్చే మార్పులు అన్నింటినీ కూడా మనం గ్రోత్ అంటాం, పెరుగుదల అంటాం. సో ఇక్కడ గ్రోత్ అనేది బాడీకి సంబంధించింది. నెక్స్ట్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ ఓవరాల్ మన స్కిల్స్ అండి. సో మనం జనరల్గా మనం జీవితంలో మనం మొత్తం టోటల్ వాడే తెలివితేటలు కానీ, సో మన భాష, నెక్స్ట్ మన ఎమోషనల్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డెవలప్మెంట్లోకి వస్తాయి. సో అవి డెవలప్మెంట్లో కొన్ని భాగాలు. ఓకే, సో ఇక్కడ గ్రోత్ అనేది కూడా డెవలప్మెంట్లో ఒక భాగమే. లెట్స్ సీ వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ అనేది ఒక వయస్సు వచ్చే వరకే జరిగి ఆగిపోతుంది. అంటే ఒక 21 ఇయర్స్ వచ్చాక మన పెరుగుదల అనేది ఉండదు, ఓకేనా, మనిషిలో. సో నెక్స్ట్ దీన్ని మనం గ్రోత్ని మెజర్ చేయగలుగుతాం. సో మనం ఎంత వెయిట్ ఉన్నాం, ఎంత హైట్ ఉన్నాం, సో అలా మన బాడీ పార్ట్స్ ఫంక్షనింగ్ అనేది కూడా మనం మెజర్ చేయగలుగుతారు. సో ఇది గ్రోత్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ద డెవలప్మెంట్. సో ఇది ఏంటంటే పుట్టినప్పటి నుండి చనిపోయేంతవరకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ని మనం ఏం చేయాలి? వికాసాన్ని మనం ఒక అంచనా మాత్రమే వేయగలుగుతాం, ఎగ్జాక్ట్గా మెజర్ చేయలేం. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. నౌ లెట్స్ సీ పరిపక్వత, మెచ్యూరిటీ. ఇక్కడ మెచ్యూరిటీ అంటే ఏంటంటే మనకు జనరల్గా ఏదైనా ఒక బేబీకి కానీ ఒక పర్సన్కి ఇంటర్నల్గా పుట్టగానే మనకి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి, కానీ అవి ఏమవుతాయి? ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చాకనే బయటపడుతూ ఉంటాయి. సో దాన్నే మనం ఏమంటాం? మెచ్యూరిటీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేబీ పుట్టగానే అతనికి ఆ బేబీకి మాట్లాడే, నెక్స్ట్ నడవగలిగే, పరిగెత్తగల అన్ని సామర్థ్యాలు ఉంటాయి. కాకపోతే బేబీ పుట్టగానే మాట్లాడదు, పరిగెత్తదు, నడవలేదు. సో కాకపోతే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక మనకి వాళ్ళు మాట్లాడడం, పరిగెత్తడం జరుగుతూ ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటామంటే పరిపక్వత ఆర్ మెచ్యూరిటీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోవాలి. వికాసం అనేది మనకి ఇక్కడ డెవలప్మెంట్ అనేది 2 మ్యాటర్స్ పైన ఎస్పెషల్లీ డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి అభ్యసనం అండ్ ఇంకొకటి పరిపక్వత. సో వాళ్ళకి ఏదైనా ఒక డెవలప్మెంట్ జరగాలంటే వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాలి. దాంతోపాటు వాళ్ళకి ఆ మెచ్యూరిటీ నేర్చుకోవడానికి వాళ్ళు అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా ఉండాలి. సో అప్పుడే వాళ్ళలో వికాసం అనేది జరుగుతుంటుంది. నెక్స్ట్ రెడీనెస్, సంసిద్ధత. అంటే వాళ్ళు ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఎంతైతే సిద్ధంగా ఉన్నారో, వాళ్ళు నేర్చుకోవడానికి ఉన్నారో దాన్నే మనం రెడీనెస్ అంటారు. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే అప్పుడే మాట్లాడే చిన్న మాటలు పదాలు మాట్లాడే ఒక బేబీకి, పాపకి మనం ఒకరికి మనం మ్యూజిక్ అనేది నేర్పించలేం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే వాళ్ళు ఒక్కొక్క మాటే మాట్లాడదు, ఒక్కొక్క వర్డే పలకగలుగుతున్నారు, ఒక సెంటెన్స్ కంప్లీట్గా పలకలేరు. అప్పుడే ఆ స్టేజ్లోనే మనం వాళ్ళకి సంగీతం నేర్చుకోగలుగుతారా? నేర్చుకోలేరు. సో అప్పుడే నడిచే చిన్న అడుగులు వేసే వ్యక్తి పరిగెత్తగలుగుతాడా ఒకేసారి? సో లేదు. అంటే ఏదైనా కానీ వాళ్ళు ఆ ఏజ్ వచ్చాకనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. దాన్నే మనం ఏమంటాం? రెడీనెస్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ట్రిగ్నామెట్రీ డైరెక్ట్గా ఒక 3rd క్లాస్ అబ్బాయికి డైరెక్ట్ చెప్పామనుకోండి మనం, సో అతను అర్థం చేసుకోగలుగుతాడా? చేసుకోలేడు. ఎందుకంటే అతని మెచ్యూరిటీ లెవెల్ అంత లేదు, అంటే అతను అది నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు. సో దాన్నే రెడీనెస్ అంటారు. సో అలా రెడీనెస్ అనేది ఒక భాగం. సో నెక్స్ట్ కమింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే వికాస నియమాలు. వికాసం అనేది ఎలా జరుగుతుంది, దాని యొక్క లక్షణాలు ఏంటో నేర్చుకుందాం ఇంకా డీటెయిల్డ్గా. సో డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్. వికాసం క్రమానుగతమైనది, అంటే సీక్వెన్స్గా ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ పిల్లవాడు ఏంటి, పరిగెత్తలేడు. ఫస్ట్ ఏం చేస్తాడు? జస్ట్ పాకడం, లేచి నిల్చోవడం, చిన్న అడుగులు వేయడం, తర్వాత పరిగెత్తడం జరుగుతుంది. అలా అనేది ఏంటిది?
డెవలప్మెంట్ అనేది స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, వికాసంలో వైయక్తిక భేదాలు. వికాసంలో వైయక్తిక భేదాలు అంటే మనకు ఆల్రెడీ జనరల్గానే మనకు తెలుసు. సో సమాజంలో ఏ ఇద్దరు వ్యక్తులు కూడా సేమ్గా ఉండరు. వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీ అంటే వాళ్ళ డెవలప్మెంట్ అనేది సేమ్ ఉండదు. మీరు అన్ని సేమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా వాళ్ళు నేర్చుకునే వాళ్ళ డెవలప్మెంట్లో డెఫినెట్లీ ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. దాన్నే మనం ఏంటామంటాం, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్. నెక్స్ట్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. అంటే మనకు జనరల్గా ఏంటిది, సింపుల్ టు కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పిల్లోడికి మ్యాథ్స్ నేర్పించాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాం, వాడికి నంబర్స్ నేర్పిస్తాం, తర్వాత కౌంటింగ్, తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఆ తర్వాత డివిజన్ అట్లా చెప్తాం. డైరెక్ట్గానైతే మనం ఏంటి డివిజన్స్ చెప్పలేం కదా. సో అలా మనకేంటి ఏదైనా సింపుల్ వర్క్ నుండి స్టార్ట్ చేసి అది హార్డ్ వర్క్కి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో వికాసం అనేది సులభం నుండి కఠినం వైపు జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ అక్కర్స్ కంటిన్యూస్లీ, అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. అంటే ఇది డైలీ జరుగుతూనే ఉంటుంది, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, ఏ దశలోనైనా జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ యూనిఫామ్ అక్రాస్ ఆల్ స్టేజెస్. అంటే ఇంతకుముందే అనుకున్నాం వికాసం అనేది కంటిన్యూస్గా జరుగుతుంది, కాకపోతే అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. అంటే పిల్లల్లో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది, ఒక చిన్న పిల్లోల్లో గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే కొంచెం పెద్దవాడైనాక అందులో అతని సేమ్ గ్రోత్ ఉంటుందా, ఉండదు. అలా ఇక్కడ డెవలప్మెంట్ అనేది కూడా ఏంటి, సో నాట్ యూనిఫామ్ అక్రాస్ ఆల్ స్టేజెస్, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఒక్కొక్క దశల్లో ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క దశల్లో తక్కువ ఉంటుంది. డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ డెవలప్మెంట్ మూవ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పిల్లోడికి కొన్ని మ్యాథ్స్ టాపిక్స్ చూపించారనుకోండి, సో అవన్నీ కూడా ఒక థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ వాడికి ఆ నంబర్స్ చూడగానే ఆడేం చేస్తాడు, అన్ని టాపిక్స్ అవన్నీ కూడా మ్యాథ్సే అంటాడు. అదే పర్టికులర్గా నేను ఒక 10th క్లాస్ అబ్బాయికి ఒక ప్రాబ్లం చూపించాను అనుకోండి, ఓకే సో ఇది మెన్సురేషన్లోకి వెళ్ళి, ఇది ట్రిగ్నామెట్రీలోకి వెళ్ళి అని స్పెసిఫిక్గా చెప్పగలుగుతాడు. అంటే ఫస్ట్ జనరల్గా అనుకుంటారు, ఆ తర్వాత ఒక స్టేజ్ వచ్చాక వాళ్ళకి అర్థమైపోతుంది ఇది పర్టికులర్ థింగ్, ఇది పర్టికులర్ థింగ్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ చిన్నప్పుడు ఒక బేబీ ఏం చేస్తుంది, వాళ్ళ ఆడవాళ్ళని ఎవరిని చూసినా వాళ్ళ అమ్మే అనుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, గుర్తుపట్టడం, వాళ్ళ అమ్మని గుర్తుపట్టడం, స్పెసిఫిక్గా మా అమ్మ ఈమె అని గుర్తుపట్టడం ఒక స్టేజ్కి వచ్చాక అర్థమవుతుంది అన్నట్టు. సో అలా ఏమవుతుంది, డెవలప్మెంట్ మూవ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ డెవలప్మెంట్ మే ఫాలోస్ టూ స్పెసిఫిక్ ప్యాటర్న్స్. అంటే మామూలుగా మనకు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే డెవలప్మెంట్ అనేది ఒక 2 వేలలో జరుగుతుందని చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే, సో శరీరం తల నుండి పాదం వరకు. సో ఏంటి, తల నుండి పాదం వరకు. ఇది కొందరు అంటున్నారు. ఎందుకు అంటే జనరల్గా వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే, సో ఫస్ట్ మనం బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ తల ఏర్పడుతుంది, ఆ తర్వాత మిగతా బాడీ పార్ట్స్ అలా జరుగుతుంటాయి. సో కాబట్టి డెవలప్మెంట్ కూడా తల నుండి పాదం వరకు జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటామంటే శిరోపాదాభి ముఖ వికాసం అని అంటాం. ఓకే. నెక్స్ట్ తర్వాత సెకండ్ది ఏమంటున్నారంటే ఇంకొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ వాళ్ళు మనం నేర్చుకునేది అన్నీ కూడా ఫస్ట్ భుజాలు, నెక్స్ట్ నడుమును కదపడం నేర్చుకున్నాకనే చేయి, నెక్స్ట్ లాస్ట్కి కాలు ఫింగర్స్ని కానీ చేతి ఫింగర్స్ని కానీ కదపడం పాసిబుల్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ సమీప దూరస్థ వికాసం అనే ఇంకొక పాయింట్ని తీసుకొచ్చారండి. సమీప దూరస్థ వికాసం అంటే ఇక్కడ ఏంటిది, కొందరేమో ఫస్ట్ తల ఏర్పడి తర్వాత పాదం వరకు మిగతా బాడీ పార్ట్స్ ఏర్పడితే వికాసం తల నుండి పాదం వరకు వస్తాయి. సో పుట్టిన బేబీ ఫస్ట్ వాళ్ళకేంటి నడుము, నెక్స్ట్ తర్వాత భుజాలు, ఇవి యాక్టివేట్ అయ్యాకనే తర్వాత చేయి, ఆ తర్వాత లాస్ట్కి చెయ్యి ఫింగర్స్ అనేవి కదపడం జరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు, వికాసం అనేది సమీప దూరస్థ
విధానంలో జరుగుతుంది అని అంటున్నారు. ఇవి రెండు. సో నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఏంటి, డెవలప్మెంట్ ఈజ్ ఏ క్యుములేటివ్ ప్రాసెస్, సంచిత ప్రక్రియ. సో మనకేంటిది సంచిత ప్రక్రియ అంటే ఏంటిది, ఇక్కడ వికాసం అనేది ఒకేసారి జరిగిపోదు అన్నట్టు. ఏంటిది, స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకున్నవన్నీ కూడా అన్నిటిని కలిపేసి జోడించుకొని మనం వికాసం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక బైక్ నేర్చుకుంటున్నాం. బైక్ నేర్చుకున్నప్పుడు డైరెక్ట్గా బైక్ నేర్చుకోవడం పాసిబుల్ అవుతుందా? అందులో ఎన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి? సో ఫస్ట్ బైక్ని బ్యాలెన్స్ చేయడం, తర్వాత రూల్స్ తెలుసుకోవడం, తర్వాత ట్రాఫిక్ రూల్స్, తర్వాత బైక్ యాక్సిలేట్ ఎలా చేయాలి, బ్రేక్స్ ఎలా వేయాలి, అవన్నీ మనం అన్నింటిని నేర్చుకొని వాటిని అన్నింటినీ కలిపినాకనే మనం బైక్ తోలడం అనేది జరుగుతుంది. సో ఇలా డెవలప్మెంట్ అనేది క్యుములేటివ్ ప్రాసెస్, వికాసం సంచిత ప్రక్రియ. మిగతా అన్నిటిని కలుపుకొని ఒక డెవలప్మెంట్ జరుగుతుంది అన్నట్టు. ఒక్కొక్కటి ఇండివిజువల్గా అనేది పాసిబుల్ ఒక్కొక్కటి కాదు. నెక్స్ట్ డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ డైరెక్ట్గా మనకు తెలుసు. సో మనకు వికాసం అనేది అనువంశికత, పరిసరాలపై ఆధారపడి మన చుట్టూ అంటే జీన్స్, కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా యాక్టివ్గా ఉంటారు. సో అది వాళ్ళ పేరెంట్స్ నుండి రావచ్చు. ఇంకొంతమంది వాళ్ళకు మంచి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కూడా సో వాళ్ళు యాక్టివ్గా తయారవుతారు. సో అంటే మనకి ఇక్కడ ఏంటి, డెవలప్మెంట్ అనేది సో అనువంశికత, సో హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ డెవలప్మెంట్ కెనాట్ బి రష్డ్. సో వికాసం అనేది ఒకేసారి జరిగిపోదు. సో అది కొంచెం కొంచెంగా జరగడం జరుగుతుంది. సో ఒకేసారి అనేది ఉండదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు క్రికెట్ నేర్చుకోవాలనుకున్నాడు. సో ఒకే రోజులోనైతే ఒకే మూమెంట్లోనైతే నేర్చుకోవడం అనేది జరగదు. ఫస్ట్ కొన్ని రోజులు ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి, గేమ్ ఎలా ఉంటుంది. సో తర్వాత బౌలింగ్, బ్యాటింగ్, సో ఇలా అన్నీ కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అనేది పాసిబుల్ అవుతుంది. సో అది వన్ మోర్ ప్రిన్సిపల్ ఏంటి, డెవలప్మెంట్ కెనాట్ బి రష్డ్ అంటే ఒకేసారి జరిగిపోదు. అంటే ఇదేమవుతుంది, ఒక్కసారి కాకుండా నెమ్మలంగా అవుతుంది. నెక్స్ట్ వికాసం ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. అంటే డెవలప్మెంట్ అక్కర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ హోల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఏంటిది, ఒక వ్యక్తి పెరుగుతున్నాడు. సో అప్పుడు అది ఏమవుతుంది అన్నట్టు, ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక డెవలప్మెంట్ అక్కర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ హోల్. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ఒక డెవలప్మెంట్, సో మామూలుగా ఒక పిల్లోడు నార్మల్గా ఉండాలి అంటే అతని పెరుగుదలలో శరీర భాగాలలో అన్నిట్లలో కూడా బాగుండి, నెక్స్ట్ మెంటల్లీ నాడీ వ్యవస్థ కానీ అవన్నీ కూడా బాగున్నప్పుడే అతనిలో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అంటే ఏకీకృతం మొత్తంగా. సో డెవలప్మెంట్ అక్కర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ హోల్. సో చాలా డెవలప్మెంట్లు అన్నీ కలిసి ఒక్కదానిలా కనిపిస్తుంది అన్నట్టు. సో అది మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్. ఓకే. సో అంటే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు. సో ఫస్ట్ వన్ ఏంటి, బయాలజికల్ ఫ్యాక్టర్స్. సో బయాలజికల్ ఫ్యాక్టర్స్లో మనకేమొస్తుంది, ఫస్ట్ వన్ ఏంటంటే జన్యువులు, సో జీన్స్. ఓకే. సో జన్యువులు కూడా ఒకటి అవుతాయి. సో వాటి వల్ల కూడా మనకి డెవలప్మెంట్ అనేది ప్రభావితం అవుతుంది. సో వాళ్ళ జన్యువులు కరెక్ట్ అంటే వాళ్ళ క్రోమోజోమ్స్ అని, అంటే మన పేరెంట్స్ నుండి వచ్చే క్రోమోజోమ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు డెవలప్మెంట్ అనేది వాళ్ళ దానిలో బాగుంటుంది. సో అదర్ లేకుంటే నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాడీ వ్యవస్థ, గ్రంథులు, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఇందులోనే భాగం అన్నట్టు. సో బయాలజికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ అంగవైకల్యం. ఒక వ్యక్తి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నాడు అనుకోని, అందులో అతనిలో డెవలప్మెంట్ అనేది నార్మల్ పర్సన్ లాగా ఉంటుందో ఉండదు అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వ్యాధులు. సో అతనికి ఎప్పుడు వ్యాధులు అనేటివి ఎప్పటికంటే రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉండి అతనికి ఎప్పటికీ వ్యాధులు ప్రబలుతున్నాయి అనుకో, అతని నార్మల్ పిల్లల్లాగా డెవలప్మెంట్ అనేది ఉండదు అందులో కూడా. సో ఇలా బయాలజికల్ ఫ్యాక్టర్స్ అనేటివి వస్తాయి. జన్యువులు, నాడీ వ్యవస్థ, గ్రంథులు, నెక్స్ట్ వ్యాధులు. సో ఇవన్నీ కూడా మనకి బయాలజికల్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్
సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది, ఇక్కడ ఏమేమి వస్తాయంటే మానసిక సామర్థ్యాలు. సో అతనికి ఆలోచించే శక్తి కొంచెం అందరికీ సమానంగా ఉండదు, కొందరికి తక్కువ ఉంటుంది. సో ఆలోచించే సామర్థ్యం తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, అతనిలో డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే అందరితో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అభద్రతా భావం. సో అతను ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయ్యాడు అనుకోండి, అతను కూడా ఎక్కువగా డెవలప్డ్ కాలేడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, తిరస్కరణ. సో ఇప్పుడు పిల్లల్ని మనం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం వాళ్ళకి పట్టించుకున్నాం అనుకోండి. సో పట్టించుకొని వాళ్ళను ఎప్పటికీ రెగ్యులర్గా వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ వాళ్ళకి లెర్నింగ్లో వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఒక పిల్లోని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సరిగ్గా పట్టించుకోలేదు, అప్పుడు ఆటోమేటిక్గా వాడికి ఏమవుతుంది, డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, తక్కువ ఉండవచ్చు. ఓకే. నెక్స్ట్ మానసిక ఒత్తిడి. పిల్లవాడు దెబ్బన ఇన్ కేసు మానసిక ఒత్తిడిలో ఉన్నా కానీ అతనికి ఏమవుతుంది, సో డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువ జరుగుతుంది. నెక్స్ట్ అతి జాగ్రత్తగా ఉండడం కూడా ఇందులో సైకలాజికల్ ఫ్యాక్టర్స్లో ఒకటిగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద సోషల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ సోషల్ ఫ్యాక్టర్స్లో మళ్ళీ 3 టైప్స్ వస్తాయండి. ఒకటి ఏంటిది, కుటుంబం. నెక్స్ట్ పాఠశాల, స్కూల్. నెక్స్ట్ తర్వాత సమాజం, సొసైటీ. సో ఇవి 3 కూడా మనకి మళ్ళీ సోషల్ ఫ్యాక్టర్స్. సో కుటుంబంలో వాళ్ళ మంచి ఫెసిలిటీస్ ఉండి, కొంచెం పేరెంట్స్ ఎడ్యుకేటెడ్గా ఉండి అతనికి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అతన్ని ఎప్పుడు మోటివేట్ చేశారనుకో, అతనిలో డెవలప్మెంట్ ఒక విధంగా ఉంటుంది. సో నార్మల్గా ఎప్పటికీ కుటుంబంలో గొడవలే ఉండి, సో ఆర్థికంగా బాగాలేరు అనుకోండి, ఫుడ్ కరెక్ట్గా తీసుకోలేక, అంటే న్యూట్రిషియల్ ఫుడ్ అనేది తీసుకోలేక వాళ్ళు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు కూడా వాళ్ళలో డెవలప్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ పాఠశాలలో. సో పాఠశాలలో ఉండే ఎన్విరాన్మెంట్, తరగతి గదిలో ఉండే తోటి విద్యార్థులు, నెక్స్ట్ ఉపాధ్యాయులు. సో ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు పిల్లోనిలో డెవలప్మెంట్ ఓ విధంగా ఉంటుంది. సో ఎప్పుడు ఒక పిల్లోని తోటి విద్యార్థులు అతన్ని ఏదో ఒకటి అనడం, అలా చేయడం, లేకపోతే పాఠశాల ఎన్విరాన్మెంట్ బాగాలేదు, అప్పుడు ఆటోమేటిక్గా అతనిలో డెవలప్మెంట్ అనేది వేరే విధంగా ఉంటుంది. నెక్స్ట్ సమాజం, సొసైటీ. చుట్టూ ఉన్న సమాజం కూడా మన ఒక వ్యక్తిలోని డెవలప్మెంట్ని, ఇక్కడ ఏంటిది ఎస్పెషల్లీ ఇక్కడ వ్యక్తి అంటే మనం స్టూడెంట్ అనుకోవాలండి. సో సమాజం కూడా మనం అతని యొక్క డెవలప్మెంట్ని ప్రభావితం చేస్తుంది. సో చుట్టూ ఒక వాళ్ళ కాలనీలో ఒక బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండి ఎప్పుడు వాళ్ళనే చూస్తున్నాను అనుకొని ఇతను కూడా అటువైపు ఆకర్షితుడు అవుతాడు, అప్పుడు ఆటోమేటిక్గా ఇతను కూడా డెవలప్ అవుతాడు. సో చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఎక్కువ వాళ్ళ సమాజం ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అన్ఎడ్యుకేటెడ్గా ఉండి కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉండి, ఓకేనా, అలా ఉన్నప్పుడు అతను కూడా వాటి వైపే మొగ్గు చూపడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ హెరిడిటీ అంటే కూడా మనం ఆల్మోస్ట్ ఇక్కడనే నేర్చుకున్నాం, బయాలజికల్ ఫ్యాక్టర్స్లోకే వస్తుంది. నెక్స్ట్ పరిసరాలు అంటే మళ్ళీ సేమ్ ఇదే వస్తాయండి, సోషల్ ఫ్యాక్టర్స్. సో ఇది డెవలప్మెంట్ని ప్రభావితం చేసే కారకాలు. సో రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో ఇది ఎవరైతే టెట్కమ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, try to share this video and subscribe my channel. Thank you.